అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం నల దమయంతి అనే కథను చెప్పుకుందాం. పూర్వం నిషధ దేశానికి నలుడు మహారాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన 6 చక్రవర్తులలోనూ ఈయన ఒకడు. ఈయన నీతిమంతుడు, సత్యవాదిగా పేరుగాంచాడు. ప్రజలను కన్న బిడ్డల వలె పాలించేవాడు. ఆయన మహాపరాక్రమవంతుడు, సాటిలేని మేటి విలుకాడు. అలాగే గుర్రాలను వాయువేగంతో పరిగెత్తించి మరలా అదుపు చేయటంలో ఎంతో నైపుణ్యం కలిగినవాడు. ఈ నలమహారాజు పాకశాస్త్ర ప్రవీణుడు కూడాను. వంటలు చేయటంలో దిట్ట. నలభీమ పాకం అనే మాట మీరు వినే ఉంటారు. మహాభారతంలోని భీముల వారు అద్భుతంగా వంట చేస్తారు. వారితో సమానంగా అద్భుతంగా వంట చేయగలిగే ప్రావీణ్యం ఈ నలమహారాజుకు కూడా ఉన్నది. ఈయనకు ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇదిలా ఉండగా విదర్భ దేశాన్ని భీమ మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు దమయంతి అనే కుమార్తె ఉండేది. ఆమె ఎంతో మనోహరమైనది, అద్భుత సౌందర్యవతి, అపురూప లావణ్యరాశి, చక్కని గుణగణాలు కలది. దమయంతి నలమహారాజుల వివాహం చాలా చిత్రంగా జరిగింది. ఒకనాడు నలమహారాజు తన ఉద్యానవనంలో వనవిహారం చేస్తుండగా బంగారు రెక్కలు కలిగిన అందమైన రాజహంసల గుంపు ఆ ఉద్యానవనంలోకి వచ్చింది. నలుడు ముచ్చటపడి ఆ అందమైన హంసల గుంపును పట్టుకోబోయాడు. అప్పుడు అందులో చాలా మేటిగా ఉన్న ఒక రాజహంస మానవ భాషలో ఇలా అంది: "ఓ నలమహారాజా, నన్ను విడిచిపెట్టు, నీకు సహాయం చేస్తాను. విదర్భ దేశపు రాజకుమారి దమయంతి చాలా అందగత్తె, అద్భుత రూపలావణ్యములు కలిగినది. ఆమె నీకు భార్యగా మంచి జోడీ కాగలదు. ఆమెకు మీ గురించి తెలియజేసి మీ మీద ప్రేమ కలిగేలా చేయగలను" అని చెప్పింది. ఇది విని నలమహారాజు ఆశ్చర్యపోయి మరియు ఆనందించి ఆ హంసల మందను విడిచిపుచ్చాడు. వెంటనే ఆ హంసల గుంపు గాల్లో రివ్వున ఎగిరి వెళ్ళి విదర్భ రాజ్యాన్ని చేరుకుని దమయంతి తన చెలికత్తెలతో తోటలో తిరుగాడుచుండగా వారి ముందు దిగాయి. ఆ హంసలను చూసి దమయంతి, ఆమె చెలికత్తెలు "ఆహా, ఎంత అందమైన హంసలో కదా" అని ముచ్చటపడి వాటిని పట్టుకోబోగా ఆ రాజహంస దమయంతితో ఇలా అన్నది: "యువరాణి దమయంతి, నా మాట విను. నలమహారాజు ఎంతో పరాక్రమవంతుడు, చాలా గొప్పవాడు, వీరాది వీరుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయనను వివాహం చేసుకో. ఆయన పురుషుల్లోనే శ్రేష్ఠుడు. నీవు స్త్రీలలో రత్నానివి. మీరిద్దరూ చక్కని జంట కాగలరు. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది" అని చెప్పింది. ఇది విని దమయంతి చాలా సంతోషించి, "ఓ ప్రియమైన హంసరాజమా, నేను కూడా నలమహారాజును ప్రేమిస్తున్నాను. నేను ఎప్పుడూ ఆయనకే సొంతం అని చెప్పు" అని అన్నది. హంస తన గుంపుతో సహా రివ్వున ఎగిరి వెళ్ళి ఆమె సందేశాన్ని నలమహారాజుకు తెలియజేసింది. నలుడు మిక్కిలి సంతసించాడు. ఇంతలో భీమమహారాజు దమయంతి కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఎందరో వీరాధివీరులైన రాజులను ఆహ్వానించారు. అంతా ఆమె హృదయాన్ని గెలుచుకోవాలని ఆరాటపడ్డారు. స్వర్గంలోని దేవతలకు కూడా స్వయంవర ఆహ్వానం అందింది. దిక్పాలకులైన ఇంద్ర, అగ్ని, యమ, వరుణుడు దేవతలు కూడా స్వయంవరానికి రావాలనుకున్నారు. రాజులు ధనిక వస్త్రాలు, అందమైన ఆభరణాలు ధరించి అద్భుతమైన గుర్రాలు పేంచిన బంగారు రథాల మీద వచ్చారు.
నలమహారాజు కూడా ఎంతో వైభవంగా ఈ స్వయంవరానికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో ఇంద్రాది దేవతలు నలుడిని కలుసుకుని తమకు సహాయం చేయమని అడిగారు. ఏమి సహాయం కావాలన్నా చేస్తానని నలమహారాజు మాట ఇచ్చారు. అప్పుడు వారు, మేము ఇంద్ర, అగ్ని, యమ, వరుణ దేవతలము, దిక్పాలకులము. దమయంతి స్వయంవరానికి మాకు కూడా పిలుపు అందింది. మేము వెళ్తున్నాము. మేము ఆమెను అమితంగా ప్రేమిస్తున్నాము. మేము ఆమెను వరించి వస్తున్నామని ఆ సంగతి ఆమెకు చెప్పు అని కోరారు. మాట ఇచ్చాడు కాబట్టి తప్పకూడదు గనక నలమహారాజు విధిలేక వారి సందేశాన్ని తీసుకుని దమయంతి ఉండే చోటుకు వెళ్ళి ఆమెను కలుసుకుని ఈ సంగతి తెలియచేశాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోక, మీరు ఆ దేవతల సందేశాన్ని నాకు అందజేయటం ద్వారా మీ కర్తవ్యం పూర్తి చేశారు. కానీ నేను ఎవరిని వరించానో వారి మెడలోనే వరమాల వేయగలను. వరుని ఎంపిక నా చేతిలోనే ఉన్నది అని చెప్పింది దమయంతి. ఆ మర్నాడు సభ తీరి ఉన్నది. స్వయంవరానికి అందరూ వచ్చి కూర్చున్నారు. చేతిలో పూలమాల పట్టుకుని దమయంతి సభకు వచ్చింది. ఆచారం ప్రకారం చెలికత్తె ఆమెకు ప్రతి రాజును చూపించి వర్ణించటం ప్రారంభించింది. దమయంతి ఒక్కొక్క రాజునే చూస్తూ దాటి వెళ్ళసాగింది. ఇంతలో ఒకచోట చెలికత్తెకి ఒకే రూపంలో ఉన్న 5 నలమహారాజులు కనిపించారు. కానీ వారిలో నిజంగా ఒక్కరే నలమహారాజు. మిగిలిన 4 ఇంద్ర, అగ్ని, యమ, వరుణ దేవతలు. 5 చూడగానే దమయంతి దిగ్భ్రమ చెందింది. ఎలా? వీరిలో నిజమైన నలమహారాజు ఎవరో ఎలా కనిపెట్టడం అని తీవ్రంగా ఆలోచించింది. ఆమెకేమీ పాలుపోలేదు. నిజమైన నలమహారాజును చూపమని ఆమె పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. దేవతలు దమయంతి యొక్క ప్రేమశక్తిని అర్థం చేసుకున్నారు. దమయంతి ఒకసారి సభలో అందరినీ నిశితంగా పరిశీలించింది. సభలో అందరికీ నుదుటి మీద చెమట పడుతున్నది. కానీ దేవతలు 4కి నుదుటి మీద చెమట చుక్క లేదు. వారి కళ్ళు అసలు రెప్పవేయటం లేదు. మరియు వారి పాదాలు భూమి మీద ఆనటం లేదు. వారి దండలలోని పూలు వాడిపోకుండా ఇప్పుడే తెంపినట్టు తాజాగా ఉన్నాయి. సూర్యరశ్మి వల్ల అందరి నీడలు పక్కకు వాలి కనిపించసాగాయి. కానీ ఈ 4 నీడలు నేల మీద పడి కనిపించటం లేదు. వీరితోనే కలిసి కూర్చుని ఉన్న నలమహారాజు తేడా ఎలా కనిపెట్టడమా అనుకున్నంతలో దమయంతి ఈ విషయం ద్వారా తేడా కనిపెట్టగలిగింది. దేవతలు కూడా ఆమెను కరుణించి తమ ప్రత్యేకతను చాటారు. దేవతలతోనే కలిసి కూర్చుని ఉన్న నలమహారాజుకి మాత్రం తేలికపాటి చెమట నుదుటి మీద పడుతున్నది. ఆయన మెడలో దండ ఎండకి కొద్దిగా వాడి ఉన్నది. ఆయన కంటిరెప్పలు ఆర్పుతున్నాడు. ఆయన పాదాలు నేలపై తాకించి ఉన్నాయి. ఆయన నీడ కూడా పక్కకి వాలి కనబడుతున్నది. వెంటనే ఆయనే అసలైన నలమహారాజు అని గుర్తించి దమయంతి అతని మెడలో దండ వేసింది. అందరూ సంతోషించారు. సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. ఇంద్రాది దేవతలు సంతోషించి నలమహారాజుకు సహాయం చేసినందుకు గాను ఎన్నో అపూర్వ వరాలనిచ్చారు. ఆ జంటను ఆశీర్వదించారు. వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొంతకాలం పాటు నలుడు దమయంతితో సుఖంగా దేశాన్ని పరిపాలించాడు. కానీ కొంతకాలానికి నలుడు తన దాయాది అయిన పుష్కరుడితో జూదమాడి తన రాజ్యం కోల్పోయినాడు. కట్టుబట్టలతో నలదమయంతులు అడవులు పట్టిపోయినారు.
కట్టు గుడ్డ లేక, తిను తిండి లేక, నిలువ నీడ లేక ఇద్దరూ అష్టకష్టాలు పాలయ్యారు. నలుడు దమయంతిని విదర్భకు వెళ్ళిపోమన్నాడు గాని దమయంతి భర్తతో పాటు కష్టాలు పడడానికే నిర్ణయించుకున్నది. తన వెంట ఉండటం వల్ల దమయంతి కష్టాలు పడుతున్నదని, తాను లేకపోతే ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుందని గ్రహించి నలుడు ఓ రాత్రి వేళ దమయంతిని ఒంటరిగా విడిచి వెళ్ళిపోయినాడు. దమయంతి లేచి చూసుకుని భర్త కోసం చాలా దుఃఖించింది. ఎన్నో ప్రయాసలు పడి వెతికి వెతికి చివరకు తన తండ్రి దగ్గరకు విదర్భ చేరుకున్నది. వెంటనే నలుణ్ణి వెతికించటానికి అన్ని వైపులా మనుషులను పంపించింది. దమయంతిని విడిచిన తర్వాత నలుడు అరణ్యంలో పోతూ ఉండగా కర్కోటకుడు అనే పాము కరిచింది. ఆ విషానికి అతని శరీరం అంతా నల్లగా అయిపోయింది. అతను గుర్తుపట్టలేకుండా మారిపోయినాడు. ఈ అవకాశం చూసుకుని నలుడు మారువేషంతో తన పేరు మార్చుకుని బాహుకుడు అనే పేరుతో ఋతుపర్ణ మహారాజు కొలువులో వంటలవాడుగా చేరాడు. నలుడు వంట చేయటంలో కూడా దిట్ట, గొప్ప నేర్పరి అని మనం ముందే చెప్పుకుని ఉన్నాం కదా. నలపాకం భీమపాకం అనే మాటలు మీరు వినే ఉంటారు. దమయంతి పంపిన వారిలో ఒక బ్రాహ్మణుడు ఋతుపర్ణుడి రాజ్యానికి ఏదో పని మీద వచ్చాడు. బాహుని చూశాడు. అతను నలుడే అయి ఉండాలని పసికట్టాడు. వెంటనే వెళ్ళి ఈ వార్త దమయంతితో చెప్పాడు. బాహకుడు నలుడో కాదో తేల్చుకోవటం ఎట్లా? దమయంతి ఒక చొక్కని ఉపాయం పన్నింది. నలుడికి అశ్వహృదయం అనే విద్య తెలుసు. అతను గుర్రాలను వాయువేగంతో తోలగలడు, మరలా అదుపు చేయగలడు. అందుచేత కాల వ్యవధి లేకుండా ఋతుపర్ణ మహారాజును విదర్భకు రప్పించగలిగితే ఆ రథము ఎవరూ తోలలేరు. ఆ రథాన్ని తోలడానికి నలుడే పూనుకుంటాడు. ఆ ఉద్దేశంతో దమయంతి తాను తిరిగి పెళ్లాడబోతున్నానని, స్వయంవరానికి రావలసిందని ఋతుపర్ణుడికి కబురు పంపింది. మర్నాడే స్వయంవరం. ఋతుపర్ణుడు ఎక్కడో ఉన్న విదర్భకు ఒక్క రోజులో ఎట్లా పోతాడు? రాజుగారి విషయం విచారించుచుండగా బాహకుడు మహారాజుగారు విచారించవలసిన అవసరం లేదని, తాను గుర్రాలను వాయువేగంతో తోలగలనని, మరలా అదుపు చేయగలనని, రాజుగారి రథానికి తాను సారథ్యం వహిస్తానని, వారు ఇచ్చిన కాల వ్యవధిలో రాజ్యానికి చేర్చగలనని ఋతుపర్ణుడికి మాట ఇచ్చాడు. తన భార్య మరొకరిని పెళ్లాడుతుందని విని నలుడికి పాపం చాలా కష్టం వేసింది. ఈ పెళ్లి చూడటానికే అతను రథసారథ్యానికి ఒప్పుకున్నాడు. బాహకుడి సారథ్యం వల్ల ఋతుపర్ణుడు సకాలంలో విదర్భ రాజ్యం చేరుకున్నాడు. కానీ దమయంతి స్వయంవరం అబద్ధమని, బాహకుడే నలుడని రుజువు చేయటానికే ఈ ఎత్తు వేశారని ఋతుపర్ణుడు తెలుసుకున్నాడు. ఇంద్రుడి దయ వలన నలుడు తన పూర్వరూపం సంపాదించాడు. పుష్కరుడు ప్రజలను చాలా అన్యాయంగా పరిపాలించడం వల్ల అతన్ని ప్రజలు చంపేశారు. నలుడు విదర్భలో ఉన్నాడని విని నిషధ దేశపు ప్రజలు అతని దగ్గరికి వచ్చి మళ్ళీ ఎప్పటిలాగే రాజ్యం చెయ్యమని ప్రార్థించారు. నలుడు వారు కోరిన ప్రకారం తిరిగి నిషధ దేశానికి రాజై దమయంతితో చిరకాలం సుఖంగా జీవించాడు. అచిరకాలంలోనే వారికి కమల పిల్లలు పుట్టారు. వారు ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు. వారికి ఇంద్రసేన అని పేర్లు పెట్టుకుని ఎంతో కాలం సుఖంగా జీవించారు. ఇది నలదమయంతి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. వింటూనే ఉండండి ఈనాటి కథలు.